జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. కుంభరాశికి అధిపతి శని కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో కుంభరాశి వారికి లగ్నంలో రాహు ఉంటారు, 2వ స్థానంలో శని ఉంటారు, 4వ భావంలో కుజుడు ఉంటారు, 5వ భావంలో బుధుడు జూలై 7వ తారీఖు నుంచి రాబోతున్నారు, 5వ భావంలో రవి ఉంటారు. మరి జూలై 17వ తారీఖు నుంచి రవి 6వ స్థానానికి వెళ్తారు, 6వ స్థానంలో గురువు ఉంటారు. శుక్రుడు 6వ స్థానం నుంచి 7వ భావంలోకి వెళ్తారు. జూలై 4వ తారీఖు నుంచి కేతు 7వ భావంలో ఉంటారు. ఇది గ్రహస్థితి. కుంభరాశి వారికి కొంచెం ఇబ్బందిగా ఉంటది. ఎందుకంటే ఇలనాటి శని నడుస్తోంది కాబట్టి సమస్యలు ఉంటాయి, కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. గురు దృష్టి కుటుంబ స్థానం మీద పడుతోంది కాబట్టి కొంచెం ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటది. కానీ కుటుంబ సమస్యలు అయితే ఉంటాయి కానివ్వండి, కొంచెం సమస్యలు తగ్గుతాయి. లగ్నంలో రాహు ఉన్నారు, మొండితనం అనేది ఎక్కువగా ఉంటది. బిజినెస్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటది. బిజినెస్ పార్ట్నర్ తో గానీ, బిజినెస్ లో గానీ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. ఇల్లీగల్ మ్యాటర్స్ లోకి వెళ్ళకండి. వెళ్తే కనుక చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా బిజినెస్ పరంగా మాత్రం. మ్యారేజ్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సమస్యలు అధికంగా ఉండే అవకాశం ఉన్నది ఈ మాసం అంతాను. వృత్తిపరంగా బ్యాడ్ టైం నడుస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సమస్యలు అధికంగా ఉంటాయి ఈ మాసం అనేది. దశమాధిపతి అయిన కుజుడు మీకు 4వ భావంలో ఉన్నారు. శని యొక్క దృష్టి కుజుడి మీద పడుతోంది. కుజుడు శని ఇద్దరు బద్ధ శత్రువులు. ఈ విధంగా గ్రహిస్తూ ఉన్నప్పుడు సమస్యలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ మాసంలో. వృత్తిపరంగా, హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సమస్యలు అధికంగా ఉండే అవకాశం, ముఖ్యంగా పొట్టకి సంబంధించిన భాగాల్లోనూ డయాబెటీస్ విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. శత్రువుల పరంగా మాత్రం మీరు కనుక నారాయణ కవచం చదువుకుంటే కనుక శత్రువుల నుంచి విజయం సాధించే అవకాశం ఉంటది. శత్రువులు అనే వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఒకవేళ కోర్టు కేసులు లాంటివి ఉంటే కనుక మీరు విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటది. మీరు కనుక నారాయణ కవచం చదువుకుంటే కనుక, లేకపోతే విన్నా సరే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శత్రువుల నుంచి విజయం అయితే సాధిస్తారు. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. మీకు శని చాలా చాలా మంచి చేస్తూ వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఏలినాటి శని అయిపోవస్తోంది. ఈ 2027లో మీకు ఆ సమయంలో మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. దానికి కావాల్సిన డెవలప్మెంట్స్ ఈ మాసం నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటది. పాజిటివ్ గా ఉంటది. ఇన్నాళ్ళు పడిన బాధల నుంచి బయటపడి పాజిటివ్ వైపు వెళ్లి అడుగులు వేసే అవకాశం ఎక్కువగా ఉంటది. దానికి కావాల్సిన డెవలప్మెంట్స్ అన్ని ఈ మాసం నుంచి స్టార్ట్ అవుతది. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.